ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనుదినము ఆయన వాక్యమును ధ్యానిస్తూ వాగ్దానాలతో మనం ఆయన సన్నిధిలో బలపడుతూ ఉంటున్నాం. ఈ దినాన మరి యొక్క వాక్యమును ధ్యానించుకోవడానికి ప్రభు కృపను బట్టి మరి ఒక్కసారి దేవుని సన్నిధిలో ఆయన వాగ్దానాన్ని ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, దేవుని కనపరుస్తూ ఉన్నాను. ఇది నేను సామెతల గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వల్లే ధైర్యంగా ఉందురు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు. రెండు విధమైనటువంటి వ్యక్తులను గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. దుష్టులు ఏ రీతిగా ఉంటారు, నీతిమంతులు ఏ రీతిగా ఉంటారు అనే విషయం గురించి ఇక్కడ ప్రత్యేకముగా సామెతల గ్రంథములో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. దుష్టుడు ఎవరు తరుముకుండానే పారిపోతాడంట, కానీ నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు. అసలు దుష్టుడు ఏ రీతిగా పారిపోతాడు? దుష్టుడు పారిపోయేంత విధముగా నీతిమంతుడు ఏ రీతిగా బలం కలిగి ఉంటాడు? మనం ఆలోచన చేసినట్లయితే, ఎవడునూ తరుముకుండానే దుష్టుడు పారిపోవును. నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే, నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పిన యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయిందునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన శత్రువులకు మన పక్షంగా దేవుడిని మనకి తోడయండి సహాయం చేస్తాడు కనుక ఎవరు తరుముకుండానే వాడు పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 7వ వచనంలో, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును, వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుటి నుండి పారిపోవదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దుష్టుడు మనం నీతి మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, అనుదినము వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నప్పుడు, ఆయా రీతులుగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఏదో ఒక వ్యక్తి ద్వారానో, లేకపోతే ఏదో ఒక క్రియ ద్వారానో, ఆలోచన ద్వారానో మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు కనుక మన మీద పడి శత్రువులను యెహోవా మన ఎదుట హతమగునట్లు చేయనని వాక్యం సెలవిస్తుంది. వారు ఒక త్రోవన మన మీదకు వస్తారు, కానీ 7 త్రోవల గుండా వారు మన ఎదుటి నుండి పారిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సొంత శక్తి చేత, సొంత బలము చేత, సొంత ఆలోచన చేత సాధ్యం కాదు, కానీ దేవుడు మన పక్షంగా ఉంటాడు కనుక మనము దుష్టుని ఎదిరించడానికి మనకి ధైర్యం ఇస్తాడు, మనల్ని బలపరుస్తూ ఉంటాడు. దుష్టుడు ఏ రీతులుగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడంటే, అసలు మనం పోరాడుచున్నది ఎవరితో? ఈ లోకంలో ఉన్న శత్రువులు ఎలా ఉంటారంటే, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, వాక్యం చదువుకున్నప్పుడు, ఇప్పుడే ప్రార్థన చేయాలా, ఇప్పుడే వాక్యం చదువుకోవాలని మన సమయాన్ని వృధాపరచడానికి కానీ, మన ఆలోచనలు చెడగొట్టడానికి కానీ ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా అసలు మన విరోధి ఎవరంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాము గనుక మనము బలము పొందుకోవడానికి, ఆపద్దినమందు వారిని ఎదిరించడానికి, సమస్తము నెరవేర్చిన వారమై నిలువబట్టడానికి శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకోవాలి. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే, ఆపద్దినమున అపవాదిని ఎదిరించడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచములను నిరంతరము ధరించుకొని ఉంటాడు. అది ప్రార్థన, వాక్యమైన ఆత్మ ఖడ్గము, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు, నడుమునకు సత్యమనే దట్టి, అలాగే వాక్యమనే ఆత్మ ఖడ్గము, విశ్వాసం అనే డాలు ఎప్పుడూ పట్టుకొని సిద్ధంగా ఉంటారు. నీతిమంతునికి కలిగినటువంటి ఆయుధాలవి, దేవుడిచ్చిన సర్వాంగ కవచములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అపవాది మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ
ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. వారు కనిపించరు కానీ మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటారు. వారు చూడటానికి మనకు కనిపించరు కానీ ఏదో ఒక రూపంలో మనం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీతిగా బ్రతుకుతున్నప్పుడు, సమాధానంగా జీవిస్తూ ఉన్నప్పుడు, సంతోషంగా మనం ఉన్నప్పుడు ఆ మరుక్షణమే ఏదో ఒక రూపంలో మనల్ని ఇబ్బంది పెట్టడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాన్ని ఎదిరించడానికి ఎల్లప్పుడూ కూడా దేవుడిచ్చు సర్వాంగ కవచములను మనం ధరించుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిబ్రమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండి మీ విరోధి అపవాది గర్జన సింహం వాళ్ళు ఎవరిని మృంగుదనా అని వెదుకుచూ తిరుగుచున్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దుష్టుడు ఎవరిని మిరుగుదనా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడంట. నీతిమంతుని ఏ రీతిగా బలహీనపరచాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. అందుకని సాతాను యొక్క తంత్రములను ముందుగానే పసిగట్టి లయపరచుటకు శక్తిమంతులగునట్లుగా సర్వాంగ కవచములను నిరంతరం కూడా మనం ధరించుకొని ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దుష్టుడైతే ఎవరు తరుముకుండానే పారిపోతాడు. ఎందుకంటే దేవుడు మన పక్షమై ఉంటాడు కనుక, మనము ఆయుధములను ధరించుకుని ఉంటాము గనుక, మనము సర్వాంగ కవచములను ధరించుకుని ఉంటాము గనుక దుష్టుడు ఎవరు తరమకుండానే వాడు పారిపోతాడు. మన దగ్గర రావటానికి కూడా ఏమాత్రము ప్రయత్నం చేసినా వాడి ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి కనుక పారిపోవడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నీతిమంతులు 7 సార్లు పడినను తిరిగి లేస్తారు. ఎందుకంటే దేవుడు తన శక్తితో, బలముతో, ఆత్మతో, అభిషేకంతో నింపుతాడు కనుక వారు లేచి నిలబడి ఆయుధములను ధరించుకొని బలవంతులుగా, శక్తివంతులుగా ముందుకు కొనసాగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11, 12, 13 వచనాలు మీరు అందరూ చదివినట్లయితే నీతిమంతునికి దుష్టునికి కలిగినటువంటి వ్యత్యాసాలు ఎంతగానో స్పష్టంగా వ్రాయబడి ఉన్నవి. నీతిమంతులు ఎలా ఉంటారో, దుష్టులు ఏ రీతిగా ఉంటారో వారి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసము స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. దుష్టులను ఎదిరించడానికి నీతిమంతులుగా మనం ఏ స్థితిలో ఉండాలనేది వాక్యము తెలియజేస్తుంది. ఆ రీతిగా మనం బలపడినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. నీతిమంతుల నోరు ఎలా ఉంటుందంటే, నీతిమంతుల నోరులో నుంచి నీతిమంతుల నాలుక వెండి వంటిదంట, ప్రశస్తమైన వెండిలాగా ఉంటుందంట. నీతిమంతుని నోటి నుండి జీవపు ఓట బయటకు ఉబుకుతూ ఉంటుందని సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది. నీతి మార్గములలో జీవము ఉన్నది, నీతిమంతుల పక్షాన దేవుడు ఉంటాడని వ్రాయబడి ఉన్నది. అవును, ఎప్పుడైతే మనం నీతిమంతులముగా తీర్చిదిద్దబడుతూ ఆయన మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటామో ఏ మాత్రము దుష్టునికి మనపై అవకాశం లేకుండా వాడు పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురు. వారు ఎల్లప్పుడూ కూడా సింహంలాగా ధైర్యంగా ఉంటారు. కారణం ఏంటంటే సర్వాంగ కవచములను వారు ధరించుకుని ఉంటారు. వారు ఎల్లప్పుడూ కూడా వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని కలిగి ఉంటారు. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని ఉంటారు. విశ్వాసం అనే డాలును పట్టుకొని ఉంటారు కనుక వారు దేనికి కూడా భయపడరు. దేని విషయంలో కూడా వారు భయపడరు కనుక వారు ధైర్యంగా సింహం వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మనం 6వ అధ్యాయంలో చదివినట్లయితే 14వ వచనంలో 16వ వచనంలో చూసినట్లయితే, ఇవి కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆపుటకు శక్తిమంతులగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియు రక్షణ అను స్థిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ కటకమును ధరించుకునిడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రోజు కూడా ప్రార్థన అనేది మర్చిపోకూడదు. వాక్యము ధ్యానించడం అనేది మర్చిపోకూడదు. అవి లేకపోతే దుష్టునికి అవకాశము ఉంటుంది కనుక ప్రతి దినము ఉదయకాలంలో లేచిన తర్వాత ప్రార్థనతోనే మనం బలపడాలి. వాక్యం ధ్యానించకుండా బయటికి వెళ్ళకూడదు. దేవుని యొక్క సర్వాంగ కవచములను మనం ధరించుకొని నిరంతరం ఉన్నప్పుడు దుష్టుడు ఎవరు తరుముకుండానే పారిపోతాడని వాక్యం చదువుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సాతాను యొక్క తంత్రములను ముందుగానే పసిగట్టి లయపరచుటకు ఆ శక్తిని, ఆ బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కనుక మనము దేవుని అడుగుజాడల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు
మన దగ్గరకు వచ్చి వాడు ఏదో చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ ఎవ్వడును తరుముకుండానే దుష్టుడు పారిపోవాలని వాక్యం చదువుతుంది. కారణం ఏంటంటే మన పక్షంగా మనకు తోడయిండి మనం నడిపించే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు గనుక మన మనలను ఏ దుష్టుడు కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయకుండా వారిని పారిపోతాడని దేవుని వాక్యం తెలుస్తుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మనము ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రతి శోధన నుండి కీడు నుండి తొలగింపబడి నీతి మార్గంలో మనం ప్రయాణం చేయడానికి ఎల్లప్పుడూ ఆయన కృప మనకి తోడుగా ఉంచుతాడని దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒకసారి వాగ్దానం మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు ధైర్యముగా ఉందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది పరిశుద్ధులు, పరిశుద్ధ గ్రంథములు లిఖించబడిన అనేక మంది భక్తులు కూడా నీతిమంతులుగా జీవించినప్పుడు వారు ఎన్నో శోధనలు, శ్రమలు అనుభవించారు. కానీ ఆ శోధన నుండి, శ్రమల నుండి వారు తప్పించబడి నీతి మార్గంలో ఉండుట వలన వారు సింహము వలె ధైర్యంగా ఉండగలిగారు. యోబును మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. దుష్టుడు ఎంతగానో యోబుని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశాడు. శరీరం అంతయు కూడా ఇబ్బంది పెట్టినప్పటికీ ఆ ప్రాణం మీద అధికారం దేవుడు అనుగ్రహించలేదు. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు ఎంత శ్రమ వచ్చినప్పటికీ దేవునికి భయపడే జీవించాడు. దేవుని అడుగుజాడల్లోనే జీవించాడు. దుష్టుని యొక్క తంత్రములన్నిటిని లయపరిచి దేవుని మార్గంలోనే ప్రయాణం చేశాడు కనుక జయించగలిగాడు. నీతిమంతుడిగా మరి సింహం వల్లే ధైర్యంగా ఉండగలిగాడు. కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకున్నాడు. దేవుని ఎంతగానో స్తుతించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరం కూడా నీతిమంతులుగా మనం జీవించినప్పుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటాం కనుక మన దుష్టుడు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు తరమకుండానే వారు పారిపోతాడని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించండి గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు స్తోత్రాలు. కృపగల తండ్రి మీకు వందనాలు. సర్వాధికారి మీకు స్తోత్రాలు. అయా గొప్ప దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు. సర్వము సృజించిన శక్తిమంతుడు దేవ, అన్నిటి మీద అధికారం పొంది ఉన్న దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు. కలిగినదేది మీరు లేకుండా కలగలేదు ప్రభావ, మీకు స్తోత్రాలు. అయా మీకు వందనాలు, కృతజ్ఞతలు. గొప్ప దేవుడు తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. అయా మా పక్షంగా మీరుండి మా విరోధులతో వాదించుచున్నారు కనుకని మేము నీతిమంతులముగా ధైర్యముగా సింహం వల్లే ఉండగలమని దినాన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యం ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారందరూ కూడా దేవా దుష్టునికి అవకాశం ఇవ్వకుండా నీతిమంతుల మార్గంలో ప్రయాణం చేసినప్పుడు తండ్రి మీకు స్తోత్రాలు. వారందరూ కూడా సింహం వల్లే ధైర్యంగా ఉండుటకు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్.